హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చికెన్ పచ్చడి నాకు రాదని చెప్పాను కదా! అవును, నాకు నిజంగానే రాదు. బట్ ట్రై చేశా ఈరోజైతే నేను. మీకు విషయం చెప్పనా? నాకు చికెన్ తిన్నంత సరదా ముక్కలు కట్ చేసి కడిగేటప్పుడు నాకు ఉండదు. ఎందుకో తెలీదు. చేపలో కానీ, చికెనే కానీ నాకు కడగటం, ముక్కలు కట్ చేయడం నాకు నచ్చదు. కానీ తప్పదు, చేస్తాను. ఇప్పుడు నచ్చకపోయినా చేస్తాను. ఇక్కడైతే చికెన్ ఉడకపెట్టుకుందామని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసాను నేను. వాటరు అలాగే పసుపు, సాల్ట్ వేసి ఉడకపెట్టాను. ఇంకా ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర నేను చల్లారుతాయని చెప్పేసి ముందే వేయించి పక్కన పెట్టుకున్నాను నేను. నేనైతే ఎక్కువైతే మసాలాలు ఏమి యాడ్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా! మళ్ళీ తింటారు, వాళ్ళ కడుపులు పాడైపోతాయని చెప్పేసి. ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది. దానికి నీట్‌గా నీళ్ళైతే తీసేసుకోవాలి. ఇంకా రైట్‌కైతే నేను చికెన్ కూరే వండుతున్నాను నేను. ఇంకైతే ఆయిల్ అయితే పెట్టాను నేను. నీట్‌గా నీళ్ళు వార్చుకుంటాం కదా! ఆ చికెన్ ముక్కలైతే ఇంకా ఫ్రై చేసుకోవాలి. నీట్‌గా బూరెలు వండుతాం కదా! అలా ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అబ్బా! అమ్మో! జస్ట్ మిస్సు. ఆయిల్ తుల్లిపోయేది. మొహానికి అడ్డంగా ఫోన్ ఉంది కనుక సరిపోయింది. చేతి మీద మాత్రమే తుల్లింది. ఎవరైనా చికెన్ పచ్చడి చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. మరి నాకే తెలీదు, అందరికీ ఎలా అవుతుందో తెలీదు. నాకైతే మాత్రం నూనె మొహం మీద కొట్టింది. ఇక్కడైతే ఇంకా వేయించుకుంటున్నాను నేను. ఇంట్లో చాలా పనుంది. కిచెన్ కూడా చాలా చిరాకుగా ఉంది. అనుకోకుండా వీడియో తీస్తున్నా. అలాగే అనుకోకుండా పచ్చడి కూడా చేస్తున్నాను నేను. మసాలా ఇవైతే నీట్‌గా ఫ్రై అయ్యేలోపు నేను మసాలా అయితే మిక్సీ చేసేసుకున్నాను నేను. ఇక్కడైతే నాకు ఇష్టం. ఈ పువ్వులంటే మేము గులాబీ పువ్వులు అంటాం. నాకు చాలా ఇష్టం. ఈ గ్యాప్‌లో తింటున్నాను నేను. ఇంకా మసాలాకైతే మా ఆయనే పాపం ఎల్లుల్లిపాయలు అవి ఒలిచి ఇచ్చారు నాకు. ఇక్కడైతే మసాలా ముద్ద అయితే రెడీ చేసుకున్న మసాలాలో కూడా నేనేమైనా జస్ట్ అల్లం, వెల్లుల్లి మాత్రమే వేసాను. ఈ చికెన్ ముక్కల్లో కొంచెం అయితే వేసి ఫ్రై చేసుకున్నాను నేను. ఇక్కడైతే నిమ్మకాయ ముక్కలు కట్ చేసి మా ఆయనకి ఇస్తే మా ఆయన దాంట్లో వాటర్ అది పిండాడనమాట. ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్లు అలాగే కారం ప్యాకెట్లు ఓపెన్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ మసాలా ముద్ద ఉంది కదండీ! అదైతే నీట్‌గా వేయించేసుకోవాలి. వాటర్ లేకుండా నీట్‌గా వేయించేసుకొని నేనైతే ఆయిల్ చూసుకొని వేసుకుంటాను. నాకైతే ఎక్కువ ఆయిల్ నచ్చదు. నాకు ఆయిల్ తక్కువగా ఉన్నా పర్లేదు పచ్చళ్ళలోన. నేనైతే అలానే వేసుకుంటాను. నేను నీట్‌గా ఫ్రై అయ్యాక మనం వేయించుకున్న ముక్కలు ఇంకా మళ్ళీ దాంట్లోనే వేసుకొని నీట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. పచ్చడి అయితే చాలా ఈజీగా ఉంది. మరి నాకు రాకో తెలీదు, లేకపోతే ఇలా చేస్తారైతే నాకైతే తెలీదు. కానీ చాలా ఈజీగా ఉంది. ఇక్కడైతే కారం చూసుకొని వేసుకుంటున్నా ప్రతి ఒక్కటి కూడా నేను. ఇదిగోండి ఇందాక మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా అది కారం వేసి నీట్‌గా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ ఇంతే, జస్ట్ ఇంకేం లేదు. ఇంతే ఇంకా. నాకు చాలా ఈజీగా అనిపించింది మరి. ఏమో తెలీదు. టేస్ట్ కూడా అలానే బాగుంది. టేస్ట్ కూడా నిజంగా చెప్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను నేను. ఇక్కడైతే సాల్ట్ అయితే చూసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మనం ముక్కల్లో వేసాం కదా! చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి. ఇంకా అంతే, దించేసే ముందు నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుంటాం కదా! జస్ట్ అది మాత్రం చూసుకొని ఖచ్చితంగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే అటు ఇటుగా అయితే మళ్ళీ దాన్ని తీయలేము. అలాగే కవర్ కూడా చేయలేము నిమ్మకాయ రసం. ఇంకా ఈ నిమ్మకాయ రసం వేసాక ఇంకొక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అంతే. అంతకుమించి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇంకా ఇంతేనండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. చికెన్ పచ్చడి అయితే టేస్ట్ కూడా అసలు ఆలోచించక్కర్లేదు. ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. అలాగే నేనైతే ఆయిల్ తక్కువ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. నాకైతే ఇలానే ఇష్టం. సో, ఇది అండి నా చికెన్ పచ్చడి గోల. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. అలాగే ఈరోజు ఎంత బద్ధకంగా ఉందంటే అలా బద్ధకంతోనే వీడియో షూట్ చేశాను నేను. చేత్తోనే షూట్ చేశా. కనీసం స్టాండ్ కూడా యూజ్ చేయలేదు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి.